హాయ్ అండి. చాలా రోజులైంది కదండీ వీడియో అప్లోడ్ చేసి. మనం ఏం చెప్పుకుంటున్నామండి? ఇంటర్‌కి సంబంధించి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా! ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్పుకున్నాం కదా! అంటే ఎక్సర్సైజ్ 3A చెప్పుకున్నాం కదా! ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3B ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను 3B ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంటే ఫార్ములాస్ ఎక్స్‌ప్లెయిన్ చేసి సిమిలర్ 2 సమ్స్, 3 సమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం ప్యాటర్న్ అంతా మీరే చేసుకోవాలండి. మొత్తం ఫార్ములాస్ బేస్ చేసుకొని ఉంటుంది. ఈ పేజీలో అయితే ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో ఈ ఫార్ములాస్ మీకు పర్ఫెక్ట్‌గా వస్తే ఎక్సర్సైజ్ మొత్తం మీరే చేయగలుగుతారు. మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నామండి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఏవైనా నోట్స్ ఉన్నప్పుడు గానీ, ఏవైనా అప్డేట్స్ ఉన్నప్పుడు గానీ అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నాం కదా! దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. చూడండి, మీకు ఇవి బేసిక్ ఫార్ములాస్ మీరు ఈ టేబుల్ అది 10th నేర్చుకుని వచ్చుంటారు. sin 0 degrees 0 అని, sin 30 degrees 1/2 అని ఈ టేబుల్ మీరు నేర్చుకుని వచ్చుంటారు కదా! ఈ టేబుల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను మళ్ళీ, మీరు నేర్చుకున్నారు కాబట్టి. మీకు ఇది చెప్పే ఉంటారు. సైన్‌కి రివర్స్ కొసిక్ అవుతుంది 1/cosec అని. కాస్‌కి రివర్స్ 1/sec అవుతుందని చెప్పే ఉంటారు. టాన్‌కి sin/cos అవుతుందని కూడా చెప్పే ఉంటారు. లేదంటే 1/cot θ కూడా tan θ అవుతుందని కూడా చెప్పే ఉంటారు మీకు. సరే, ఇవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను, మీరు నేర్చుకుని వచ్చారు కాబట్టి. ఇటు పక్క చూడండి, sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1, cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1, secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఇవి కూడా మీరు నేర్చుకుని వచ్చుంటారు కదండీ. మీరు నేర్చుకోలేనివి ఏంటంటే ఇవి నేర్చుకోలేదనుకుంటా. ఇవి కూడా చెప్తారు కానీ మరీ డెప్త్ చెప్పరండి. ఇవి నేర్చుకుని ఉండరు అండ్ ఇవి కూడా నేర్చుకుని ఉండరు. ఫస్ట్ ఇవి చెప్పుకుందాం, తర్వాత వీటిలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏముంది? ఇవి ఇచ్చాడు. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఇప్పుడు కూడా మైనస్ సైన్ థీటా అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటానే అవుతుందండి, పాజిటివ్ అవుతుంది. అలాగే ట్యాన్ థీటాకి మైనస్ ట్యాన్ థీటా అవుతుంది. కాట్ మైనస్ థీటాకి మైనస్ కాట్ థీటా అవుతుంది. కొసికన్ మైనస్ థీటాకి సీక్ థీటా అవుతుంది. సీక్ మైనస్ థీటాకి సీక్ థీటా అవుతుందండి. కొసికన్ మైనస్ థీటాకి మైనస్ కొసిక్ థీటా అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా సరే హాఫ్ మైనస్ థీటా ఉన్న దాంట్లో అన్నీ కూడా మైనస్ అక్కడ ఏ సబ్జెక్ట్ ఏది ఇస్తే అంటే అక్కడ ఏ క్వాడ్రంట్ అంటే ఏ సింబాలిక్గా ఏది ఇస్తే అది సైన్ ఇస్తే సైన్, కాస్ ఇస్తే కాస్, ట్యాన్ ఇస్తే ట్యాన్ అన్నీ కూడా మైనస్ ట్యాన్ థీటా, అది మైనస్ కాట్ థీటా, మైనస్ సీక్ థీటా ఇలా అవుతాయి. ఒక కాస్కి సీక్కి మాత్రం కాస్ ఆఫ్ మైనస్ థీటా, సీక్ ఆఫ్ మైనస్ థీటా మాత్రం పాజిటివ్ టర్మ్స్ అవుతాయి. రిమైనింగ్ అన్నీ కూడా మైనస్లోనే ఉంటాయి. సరే, మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు క్వాడ్రంట్స్ అండి ఇవి. మీకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తెలుసు కదా, ఇవి క్వాడ్రంట్స్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. మనకి ఇది మీకు తెలిసే ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద తీసుకుని చేసినప్పుడు ఇది ఎంత అండి? 90 degrees కదా. 90 degrees నుంచి 0 degrees కదా. సో 0 నుంచి 90 degrees వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైనా థీటా అంటే సైన్ థీటా కాస్ థీటా ఏదైనా ఇస్తే అది 90 మైనస్ థీటా అవుతుంది. 90 మైనస్ థీటాని ఎలా రాసుకోవచ్చండి మనం? 180 అంటే పై, మీరు నేర్చుకుంటారు దాంట్లో. 180 అంటే పై, 90 అంటే π/2 కాబట్టి π/2 మైనస్ థీటా. ఇది ఒక్కటే ఉంటుంది చూసారా, ఇది మళ్ళీ 360 ప్లస్ థీటా అవుతుందండి, లేకపోతే 2π ప్లస్ థీటా అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్. మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఎలాంటి సైన్స్ ఉన్న, కాసెస్ ఉన్న, ట్యాన్స్ ఉన్న, కాట్స్ ఉన్న, కొసిక్స్ ఉన్న, సీక్స్ ఉన్న కూడా అన్ని పాజిటివ్ టర్మ్స్ అవుతాయి. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి 90 ప్లస్ థీటా, మరి ఇది దాటి వచ్చింది కదా, ఇది దాటి వస్తే 90 ప్లస్ థీటానే కదా. ఎక్కడ వరకు ఉంటుంది? 180 మైనస్ థీటా. ఇక్కడ దాకా 180 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 180 degrees, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి 360 degrees. 180 degrees కంటే తక్కువ ఉంటుంది కాబట్టి 180 మైనస్ థీటా. 180 ఎలా రాసుకుంటాం? పై మైనస్ థీటాగా రాసుకుంటాం. 90 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 90 ప్లస్ థీటా. 90 ఎలా రాసుకుంటాం? π/2గా రాసుకుంటాం కాబట్టి π/2 ప్లస్ థీటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ ఒకటే పాజిటివ్ అవుతుంది. సైన్కి ఆపోజిట్ ఏంటి? కొసికన్. సైన్ కొసికన్ మాత్రమే పాజిటివ్ అవుతుంది. మిగతా రిమైనింగ్ 4 టర్మ్స్ అంటే కాస్ కానీ, ట్యాన్ కానీ, కాట్ కానీ, సీక్ కానీ అన్నీ కూడా నెగిటివ్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ అంటే ఈ 180 దాటింది కాబట్టి 180 ప్లస్ థీటా అవుతుంది. ఇదంతా మళ్ళీ 180కి 270 కదా, ఇది ఇక్కడ దాకా 270 degrees వస్తుంది. ఎందుకంటే 180, 270, 360. 270 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి 270 మైనస్ థీటా. 180 ఎలా రాసుకోవచ్చు? పైగా రాసుకోవచ్చు కాబట్టి పై ప్లస్ థీటా. 270 ఎలా రాసుకోవచ్చు? 3π/2 కింద రాసుకోవచ్చు కదా. సో 3π/2 మైనస్ థీటా. ఇక్కడ ఏమవుతుంది? సైను కాసు రెండు నెగిటివ్స్ అవుతాయి. సైను కాసు రెండు నెగిటివ్స్ అయినప్పుడు ట్యాన్ పాజిటివ్ అవుతుంది. ఎందుకని? ట్యాన్ అంటే ఏంటంటే sin/cos కాసే కదా. సో సైను కాసు నెగిటివ్స్ అయినప్పుడు ఆ నెగిటివ్లో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ట్యాన్ థీటా మనకు వచ్చే వాల్యూ పాజిటివ్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్.
ఫోర్త్ క్వాడ్రంట్ అంటే ఏంటి, ఈ 270 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 270 ప్లస్ తీటా, 360 కదా ఇక్కడికి, 360 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి 360 మైనస్ తీటా. దీన్ని రేడియన్స్లో రాసుకుంటాం, 3π/2 ప్లస్ తీటా 2π మైనస్ తీటా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ కాస్ పాజిటివ్ ఉంటుంది, సైన్ టాన్ నెగిటివ్స్ అవుతాయి. సైన్ టాన్ నెగిటివ్స్ అయితే కాస్కి ఆపోజిట్ అంటే సీక్, ఇక్కడ కాస్ సీక్ పాజిటివ్ అవుతాయి, మైనస్ సైన్ మైనస్ కోసికండ్ మైనస్ టాన్ మైనస్ కాట్ ఇవన్నీ కూడా నెగిటివ్స్ అవుతాయి. నెక్స్ట్ ఇవి చూడండి, nπ ప్లస్ తీటా అంటే n అంటే సంథింగ్ ఏం లేదండి 2π కానీ అలా 4π కానీ 2 మల్టిపుల్స్ అంటే 2తో డివిజిబుల్. ఇక్కడ n అనే టర్మ్ 2తో డివిజిబుల్ అయితే అది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఇక్కడ ఉన్న n అనేది 2తో డివిజిబుల్ కాకపోతే అది థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. nπ/2 π/2 అంటే ఇక్కడికి వస్తుంది, ప్లస్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. π/2 మైనస్ తీటా అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అదే ఇక్కడ రాశాను నేను. సరే ఎక్సైజ్లోకి వెళ్ళిపోతాను. ఎక్సైజ్లోకి వెళ్ళిన తర్వాత నేను సిమిలర్ ప్యాటర్న్ చెప్తాను, మీరు చేసుకోండి మిగతా నేను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎక్సైజ్ 3B అండి. 3Bలో 2 రోమన్స్ ఇచ్చాడు, 2 రోమన్స్లో ఈచ్ 5 సమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ సమ్ చూడండి, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 1 to 5. 1 to 5 అంటే ఏం లేదండి, 1 2 3 4 5 ఈ 5 సమ్స్కి వాల్యూస్ ఫైండ్ చేయమన్నారు, ట్రిగనామెట్రిక్ వాల్యూస్. సైన్ ఎంత ఇచ్చాడు, 765 ఇచ్చాడు. 765ని ఎంత హైయెస్ట్ డిగ్రీకి మన వాల్యూ తెలుసా, మనకి 360 వరకు అంటే అటు ఇటు చేసుకుని వేసుకుంటాం. 765కి వాల్యూ మనకి తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి 765ని మనం ఎలా రాసుకోవచ్చు, 360 ప్లస్ 360 రాసుకుంటే ఎంత అండి మనకి, 360 అంటే ఎంత 2π కదా. సో 2πని 2 సార్లు యాడ్ చేసుకుంటే ఎంత 720. 720 కంటే ఇంకా ఎంత ఎక్కువ ఉంది, ప్లస్ 45 డిగ్రీస్ ఎక్కువ ఉంది. 45 డిగ్రీస్ని ఎలా రాసుకోవచ్చు కదా, 360 ప్లస్ 360 రాసుకుని ప్లస్ 45 డిగ్రీస్ రాసుకుంటే 360 అంటే ఎంత 2π కదా, 2π ప్లస్ 2π ఎంత 45. 4π అంటే ఎంతమ్మా, 4π అంటే ఎంత 360 ఇంటూ 4 కదా, సో 4π రాస్తాను ప్లస్ 45. ఇక్కడ ఎలా ఉంది, nπ ప్లస్ తీటా, n అంటే ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. 4 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. సో అది ఎక్కడ ఉంటుంది మనకి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు సైన్ nπ ప్లస్ తీటా ఏమవుతుందండి మనకి, సైన్ తీటా అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ టర్మ్స్ కాబట్టి సైన్ తీటా అంటే ఏముంది, సైన్ 45 డిగ్రీస్. సైన్ 45 డిగ్రీస్ అంతా మీరు ఆల్రెడీ 10th చదువుకున్నారు, 1/√2. ఇది ఫస్ట్ టర్మ్కి వాల్యూ. సెకండ్ టర్మ్ చూడండి, కొసికెన్ ఆఫ్ మైనస్ 410 డిగ్రీస్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, కొసిక్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది, మైనస్ కొసిక్ తీటా అవుతుంది. నేను ఇక్కడ అలా రాయలేదు, అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఎలా రాస్తాం, కొసిక్ తీటాని ఎలా రాసుకున్నాం, 440 అదే 1440 ఎలా రాసుకున్నాం మనం, 1440 360ని 4 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 1440 వస్తుంది. మనకి ఇక్కడ ఎంత తక్కువ ఉంది, మైనస్ చేస్తే మైనస్ ఎంత చేయాలండి మనం, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1410 చేస్తే మనకి ఎంత వస్తుందండి, రిమైనింగ్ 30 డిగ్రీస్. దీంట్లో నుంచి దీన్ని చేస్తే మనకు వచ్చేదంతా రిమైనింగ్ 30 డిగ్రీస్. సో కొసికన్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత, కొసికన్ అంటే ఏంటి, సైన్కి రివర్స్ కదా, సో 1/sin 30 డిగ్రీస్. సైన్ 30 డిగ్రీస్ వాల్యూ 1/2. సో 1/2 కింద ఉంది కాబట్టి 1/2. ఈ 1/2 అనేది పైకి వెళ్తే 2 అవుతుంది. సో సీక్ ఆఫ్ మైనస్ 1410 వాల్యూ ఎంత అండి, 2 వచ్చింది. నెక్స్ట్ చూడండి, tan 19π/3. దీనికి ఆన్సర్ ఎలా రాయొచ్చు, చేయండి ఎలా చేసుకోండి, ఇక్కడ చూపించండి. చూడండి ఇక్కడ మన 19ని 3తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 6 టైం పర్ఫెక్ట్గా అవుతుంది కాబట్టి రిమైనింగ్ మనకి ఇంకా 1 ఉంటుంది కాబట్టి 6π ప్లస్ π/3. పై పక్కన ఉంది కాబట్టి పైన యాడ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు nπ ప్లస్ తీటా, nπ ప్లస్ తీటా అంటే ఇది ఎక్కడ ఉంటుందో మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. చూడండి ఇక్కడ 6 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే ఏంటంటే మనకు అన్ని పాజిటివ్ టర్మ్సే కదా, సో nπ ప్లస్ తీటా ఏమవుతుంది, tan nπ ప్లస్ తీటా tan తీటా అవుతుంది. tan π/3 అంటే తీటా అంటే π/3 కదా, tan π/3 అంటే మనకు తెలుసు √3 వాల్యూ. అదేవిధంగా కాస్ కూడా, కాస్ ఆఫ్ మైనస్ తీటా, కాస్ ఆఫ్ మైనస్ తీటా మీకు ఇందాక ఇక్కడ ఫార్ములాస్ చెప్పాను పైన. ఆ కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఏంటి, మైనస్ కాట్ తీటా, సారీ కాట్ తీటా కదా, ఇది కాట్ తీటా. మైనస్ బయట రాసేసుకొని కాట్ ఆఫ్ 15π/4. దీన్ని అగైన్ మళ్ళీ ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే 3π ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంది, 3 ఉంది, 3. సో మళ్ళీ 3π/4. 3π/4ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు మనం, π/2 ప్లస్ π/4. 3π/4 అంటే ఎంత అండి మనకి, 3π/4 అంటే ఎంత మనకి 7π/4 కింద వస్తుంది. దాన్ని మళ్ళీ 7π/2 కింద రాసుకుంటే దీన్ని చూడండి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి
ప్లస్ పై బై 4 మైనస్ కాట్ మైనస్ ముందర ఉంటుంది కదా మైనస్ కాట్ 7 పై బై 2. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి పై బై 2 ఉంది, ఎన్ పై బై 2. ఎన్ అనేది ఏంటి ఇక్కడ 7 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా అవ్వదు కదా. సో ఇది ఎన్ పై బై 2 అంటే ఎక్కడ ఉన్నట్టు ప్లస్ థీటా, ఎన్ పై బై 2 ప్లస్ థీటా 90 ప్లస్ థీటా అంటే ఎందులో ఉన్నట్టు సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. సెకండ్ క్వాడ్రంట్లో కాట్ అనేది ఏమవుతుందండి మనకి, కాట్ దేనికి రివర్స్ మనకి టాన్కి రివర్స్ కాబట్టి ట్యాన్ అనేది ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ అవుతుంది కాబట్టి సో కాట్ కూడా నెగిటివ్ అవుతుంది. సో కాట్ థీటా కాట్ ఆఫ్ పై బై 4 అనేది మైనస్ కాట్ థీటా అవుతుంది. మైనస్ కాట్ థీటా అంటే థీటా వాల్యూ ఎంత పై బై 4. పై బై 4 అంటే ఎంత అండి 45 డిగ్రీస్ కదా మనకి. కాట్ పై బై 4 వాల్యూ 1 మైనస్ ముందు ఉంది కాబట్టి -1. సో 1 మైనస్ క్యాన్సల్ అయితే 1 రిమైనింగ్ సిమిలర్ సమ్. సైన్ ఇచ్చి మీరు చేయండి, నేను 4th చేయలేదు 5th చేశాను, 4th మీరు చేసుకోండి. నెక్స్ట్ సమ్ చూడండి సెకండ్ ప్రాబ్లంలో. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ అదర్ 5 ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 1 to 5. ఫస్ట్ సమ్, సెకండ్ సమ్, థర్డ్ సమ్, ఫోర్త్ సమ్ కింద రాసాను చూడండి. ఫస్ట్ సమ్ నేను చేస్తాను, సిమిలర్ సమ్స్ అన్ని మీరే చేయాలి. కాస్ థీటా ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఈక్వల్ టు -1/2 ఇచ్చాడు. కాస్ ఎక్స్ వాల్యూ -1/2 అంటే మైనస్ టర్మ్స్లో ఉందంటే అది ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టండి, అయితే సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు లేకపోతే థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. వీడు ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. కాస్ ఎక్స్ అనేది ఎక్కడ ఇచ్చాడు, ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్లో ఉందని ఇచ్చేసాడు. అయితే ఇక్కడ నుంచి మనం మిగిలిన రిమైనింగ్ సైన్ వాల్యూ కనుక్కోవాలి, ఆ క్వాడ్రంట్లో ఉండే సైన్ వాల్యూ కనుక్కోవాలి, ట్యాన్ వాల్యూ కనుక్కోవాలి, కాట్ వాల్యూ కనుక్కోవాలి, సీక్ వాల్యూ కనుక్కోవాలి, కొసికన్ వాల్యూ కనుక్కోవాలి. 5 వాల్యూస్ కనుక్కోవాలి. 5 వాల్యూస్ కనుక్కోవడానికి చూడండి. కాస్ ఇచ్చేసాడు కాబట్టి కాస్కి రివర్స్ ఏంటి మనకి సాధారణంగా సీక్ కదా, కాస్కి రివర్స్ ఏంటి 1/సీక్ అవుతుంది. సో సీక్ వాల్యూ ఏమవుతుంది, సీక్ ఈక్వల్ టు 1/కాస్ ఎక్స్. 1/కాస్ ఎక్స్ అంటే మనకి ఎంత ఇచ్చాడండి 1/2 ఇచ్చేసాడు కాబట్టి 1 మైనస్ 1/2 ఏమవుతుందండి -2 అవుతుంది. ఇది కూడా ఎందులో ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓన్లీ మనకి కాస్ వచ్చేసింది, సీక్ వచ్చేసింది. మనకి సైన్ వాల్యూ కావాలి, ట్యాన్ వాల్యూ కావాలి, కొసికన్ వాల్యూ కావాలి, కాట్ వాల్యూ కావాలి. సైన్ వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ ఫర్ సైన్ ఎక్స్ కోసం ఏం చేస్తాం, మనకి ఫార్ములా తెలుసు, sin స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఎక్స్ ప్లేస్లో మనకి ఇక్కడ చూడండి సైన్ ఎక్స్ని ఇలా ఉంచుకుని కాస్ మనకి సైన్ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ కాస్ని యువతలకు పంపితే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుందా. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ కాస్ ఎక్స్ వాల్యూ ఎంత -1/2, కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది -1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు 1/4 అవుతుంది. అప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 × 1 4 -1/4. అప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుందండి 3/4 అవుతుంది. దీని నుంచి సైన్ ఎక్స్ ఏమవుతుంది +r-√3/2 అవుతుంది. ఎందుకని దీనికి రూట్ మనం ఫైండ్ చేయడానికి √3 వస్తుంది కాబట్టి 4కి 2 వస్తుంది కాబట్టి +r-√3/2 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎందులో ఇచ్చాడు, థర్డ్ క్వాడ్రంట్లో ఇచ్చాడు. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ అనేది ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఏం రాసుకుంటాం, మనకి సైన్ అనేది నెగిటివ్లోనే రాసుకుంటాం. ఇది థర్డ్ క్వాడ్రంట్. దీని నుంచి కొసికన్ వాల్యూ చేయొచ్చు కదా, సైన్కి రివర్సే కదా కొసికన్. సో సైన్కి వాల్యూ ఏమవుతుంది 1/sin x అవుతుంది, 1/cosecant x అవుతుంది. దాని నుంచి కొసికన్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1/sin x అవుతుంది. 1/sin x అంటే మనకి sin x వాల్యూ ఎంత -√3/2 కాబట్టి ఈ రివర్స్ అవుతుంది కాబట్టి రివర్స్లో రాసుకోవడమే 3/√3 అవుతుంది. ఇది కూడా థర్డ్ క్వాడ్రంట్. నౌ ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, కాట్ని ట్యాన్ని ఫైండ్ చేస్తే మనం అన్ని వాల్యూస్ ఫైండ్ చేసినట్టే కదా. సో కాట్ వాల్యూ ఈక్వల్ టు కాట్ అంటే ఏంటంటే sin/cos అయినా, sin/cos cos/sin, cos/sin అంటే ఏంటి, కాస్ వాల్యూ ఎంత మనకి ఆల్రెడీ వాడు ఇచ్చింది -1/2, మనకి సైన్ వాల్యూ ఎంత వచ్చిందండి -√3/2. అవి రెండు వేసి చేస్తాం. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మైనస్ క్యాన్సిల్ అయితే మనకు 1/√3 వస్తుంది. ఇది కాట్ ఎక్స్ వాల్యూ, ఇది కూడా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. నెక్స్ట్ tan x వాల్యూ అంటే sin/cos కదా. సో సైన్ వాల్యూ -√3/2 బై కాస్ ఎక్స్ వాల్యూ ఎంత -1/2. ఇందులో మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ క్యాన్సిల్ అవుతుంది, √3 మిగులుతుంది. ఇది కూడా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సిమిలర్గానే సెకండ్ సమ్, థర్డ్ సమ్, ఫోర్త్ సమ్, ఫిఫ్త్ సమ్ మీరు చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా స్పీడ్గానే అప్లోడ్ చేసుకుందాం, అంటే కొంచెం బిజీ వల్ల అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.